మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లోని ప్రాథమిక ఫార్ములాస్ మరియు ఫంక్షన్స్ గురించి మా గైడ్కు స్వాగతం. మీరు సమ్ మరియు ప్రొడక్ట్ వంటి సులభమైన లెక్కలు చేయడానికి ఈ ఫార్ములాస్ ఎలా ఉపయోగించాలో చూపిస్తాం. మొదలు పెడదాం. ఎక్సెల్లో ఒక ఫార్ములాని చేర్చడం ఎలా అనేది చూస్తూ మొదలు పెడదాం. ఫార్ములాస్ ఎప్పుడూ ఈక్వల్ సైన్ తో మొదలవుతాయి. ఉదాహరణకు, మీరు రెండు వాల్యూస్ జోడించాలనుకుంటే, ఫలితం కనిపించాలనుకున్న సెల్ పై క్లిక్ చేసి, ఈక్వల్ సైన్ టైప్ చేసి, మీ ఫార్ములాలో చేర్చడానికి కావాల్సిన సెల్స్ ని ఎంచుకోండి. మీరు సెల్ A1 మరియు సెల్ B1 లోని వాల్యూస్ ని జోడించాలనుకుంటే, మొదట ఫలితం చూపించాల్సిన సెల్ పై క్లిక్ చేసి, ఈక్వల్ సైన్ A1 ప్లస్ B1 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఎక్సెల్ ఫలితాన్ని లెక్కించి మీరు ఎంచుకున్న సెల్లో చూపిస్తుంది. ఎక్సెల్ కూడా మీ సెల్ ఎంపికను నిర్ధారించడంలో మీకు సహాయపడుతుంది. ఈక్వల్ సైన్ తర్వాత ఒక సెల్ నంబర్ టైప్ చేస్తే ఎక్సెల్ దానిని రంగు ఉన్న గీతతో హైలైట్ చేస్తుంది. దీని ద్వారా మీ ఫార్ములాలో భాగమైన సెల్స్ ని సులభంగా గుర్తించవచ్చు. ఇప్పుడు ఎక్సెల్లో ఎక్కువగా ఉపయోగించే సమ్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. సమ్ ఫంక్షన్ ద్వారా ఒక సంఖ్యల శ్రేణిని త్వరగా జోడించవచ్చు. ఉదాహరణకు, మీరు A1 నుండి A5 వరకు ఉన్న సంఖ్యలను జోడించాలనుకుంటే, మొదట ఫలితం కనిపించాలనుకున్న సెల్ పై క్లిక్ చేసి, ఈక్వల్ సైన్ టైప్ చేసి, సమ్ అని టైప్ చేసి, ఒక బ్రాకెట్ తెరవండి. మీరు బ్రాకెట్ తెరిచినప్పుడు, ఎక్సెల్ మీకు జోడించాల్సిన సెల్స్ ని ఎంచుకోవాలని గుర్తుచేసే టూల్ టిప్ ని చూపిస్తుంది. మీరు A1 నుండి A5 వరకు సెల్స్ ని ఎంచుకున్నప్పుడు, ఎక్సెల్ వాటిని రంగుతో హైలైట్ చేస్తుంది. మీరు రేంజ్ ని ఎంచుకున్న తర్వాత, బ్రాకెట్ మూసి ఎంటర్ నొక్కండి. ఒక రేంజ్ ని ఎంచుకోకుండా, దాన్ని మీరు టైప్ కూడా చేయవచ్చు. ఈ సందర్భంలో A1 F5 అని టైప్ చేయండి. ఎంటర్ నొక్కినప్పుడు ఎక్సెల్ స్వయంచాలకంగా ఆ రేంజ్లోని అన్ని వాల్యూస్ ని లెక్కిస్తుంది. వేరుగా ఉన్న సెల్స్ ని జోడించడానికి కూడా సమ్ ఫంక్షన్ ని ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, మీరు A1, A3 మరియు A5 లోని వాల్యూస్ ని జోడించాలనుకుంటే, ఈక్వల్ సైన్ సమ్ మరియు బ్రాకెట్లో A1, A3, F5 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఎక్సెల్ యొక్క ఆటోఫిల్ ఫీచర్ ద్వారా ఫార్ములాను ఇతర సెల్స్ లోకి కాపీ చేయడం సులభం. ఫిల్ హ్యాండిల్ ఎంచుకున్న సెల్ కింది కుడి మూలలో ఉన్న చిన్న చతురస్రం ని కిందకు లేదా దాటించండి. ఎక్సెల్ కొత్త రేంజ్ కి ఫార్ములాని స్వయంచాలకంగా సర్దుతుంది. తదుపరి ప్రొడక్ట్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఇది సంఖ్యలను గుణించడం కోసం ఉపయోగిస్తారు. సమ్ ఫంక్షన్ లాగే సింటాక్స్ ఉంటుంది, కానీ జోడించడానికి బదులుగా మీరు వాల్యూస్ ని గుణిస్తారు. ఉదాహరణకు, మీరు A1 మరియు B1 లోని సంఖ్యలను గుణించాలనుకుంటే, ఈక్వల్ సైన్ టైప్ చేసి, ప్రొడక్ట్ మరియు బ్రాకెట్లో A1, B1 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఎక్సెల్ ఈ రెండు వాల్యూస్ ని గుణించి ఫలితాన్ని చూపిస్తుంది. ఎక్సెల్ మీ ఫార్ములాలోని రెఫరెన్స్లను రంగుతో హైలైట్ చేస్తుంది, తద్వారా మీ లెక్కలో ఉపయోగిస్తున్న సెల్స్ ని సులభంగా గుర్తించవచ్చు. సమ్ ఫంక్షన్ లాగా ప్రొడక్ట్ ఫంక్షన్ కూడా సెల్స్ రేంజ్ ని నిర్వహించగలదు. ఉదాహరణకు, ఈ ఫార్ములాలో A1 F5 అంటే ఆ రేంజ్లోని అన్ని సంఖ్యలను గుణిస్తుంది. ప్రొడక్ట్ ఫంక్షన్ ని ఇతర సంఖ్యలతో కలిపి కూడా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, ఈక్వల్ సైన్ టైప్ చేసి, ప్రొడక్ట్ అని వ్రాయండి, బ్రాకెట్ తెరవండి, A1, B1, 5 అని టైప్ చేసి బ్రాకెట్ మూసండి. ఎక్సెల్ A1
మరియు B1లోని వాల్యూస్ని గుణించి ఫలితాన్ని 5తో గుణిస్తుంది. మీరు ఫార్ములా టైప్ చేయగానే ప్రారంభ మరియు ముగింపు బ్రాకెట్లను మర్చిపోవద్దు. ఎక్సెల్ ఎంపిక చేసిన రేంజ్ని రంగుతో హైలైట్ చేస్తుంది మరియు మీరు బ్రాకెట్ మూసడం మర్చిపోయినప్పుడు ఎక్సెల్ ఒక చిన్న హెచ్చరిక ఇప్పుడు సమ్ మరియు ప్రొడక్ట్ ఫంక్షన్లను త్వరగా తులన చేస్తాం. సమ్ ఫంక్షన్ విలువలను కలుపుతుంది, అయితే ప్రొడక్ట్ ఫంక్షన్ వాటిని గుణిస్తుంది. రెండు భిన్నమైన రకాల లెక్కల కోసం ఉపయోగకరంగా ఉంటాయి. ఉదాహరణకు, మీకు సంఖ్యల జాబితా ఉంటే మరియు మొత్తం కనుగొనాలని ఉంటే సమ్ ఫంక్షన్ను ఉపయోగించండి. కానీ మీరు గుణించాల్సిన పరిమాణాలు లేదా ధరలను లెక్కించాలి అంటే ప్రొడక్ట్ ఫంక్షన్ మీకు సరైన ఎంపిక అవుతుంది. ఇదే ఎక్సెల్లో మౌలిక ఫార్ములాస్ మరియు ఫంక్షన్స్ కోసం. సాధారణ ఫార్ములాస్ ఎలా చేర్చాలో, సంఖ్యలను కలపడానికి సమ్ ఫంక్షన్ ఉపయోగించడాన్ని మరియు విలువలను గుణించడానికి ప్రొడక్ట్ ఫంక్షన్ను మేము కవర్ చేశాము. చూడగలిగినందుకు ధన్యవాదాలు.